నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష నవమి తిథి ఉదయం 8:15 వరకు, తదుపరి దశమి తిథి. రోహిణి నక్షత్రం ఉదయం 9:23 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:56 వరకు. అమృతకాలం రాత్రి 1:19 నుండి 3 గంటల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం మధ్యాహ్నం 1 గంటకు, చంద్రాస్తమయం రాత్రి 2:47 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:52 నుండి 6:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:52 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. ఈరోజు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజున తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఈరోజు సూర్యోదయం నుండి ఉదయం 8:15 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. నవమి తిథి రోహిణి నక్షత్ర కలయిక ఉండటంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవడం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.